హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్. ఈరోజు మనం పన్నీర్ మంచూరియా చేసుకుందాం. దానికైతే నేను 500 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నానండి. దానికి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యపిండి, అన్ని పన్నీర్లోనే వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ పడుతుందండి మా కారానికైతే. జీలకర్ర ధనియాల పొడి 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టీ స్పూన్. మంచిగా అది ఆ పిండి అంతా పట్టేటట్టుగా పన్నీర్ని అలా నేను వీడియోలో చూపించిన విధంగా ఒకసారి అలా అనండి. అన్నిటికీ ఆ పిండి అనేది పడుతుందండి పన్నీర్ ముక్కలకి. కొంచెం వాటర్ తీసుకోండి, కొన్ని వాటర్ తీసుకొని ఇప్పుడు మంచిగా అన్ని ముక్కలకి పట్టేటట్టుగా కలపండి. అలా మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. అలా మనం ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ వేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా మంచిగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుందాం. అన్నీ అలా ఫ్రై చేసి పెట్టుకోవాలండి. అన్నీ అలా ఫ్రై చేసి పెట్టుకున్నాక ఒక చిన్న ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసిన తర్వాత అది హీట్ అయిన తర్వాత గార్లిక్ ముక్కలు, కొంచెం జింజర్ ముక్కలు అవి మంచిగా ఫ్రై అవ్వాలండి. 2 పచ్చిమిర్చి చీలికలు, 1/2 కప్ ఆనియన్స్ అవి మంచిగా ఫ్రై అవ్వాలండి. దాని తర్వాత టమాటా కచప్ వేస్తున్నాను. చూడండి, మీరు ఎక్కువ తినగలిగితే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంతమంది సోయా సాస్, టేస్టింగ్ సాల్ట్ అవి వేస్తారండి. మేము అవి వాడము, అందుకే నేను వేయట్లేను. నేను న్యాచురల్గానే చేస్తున్నాను. మీకు కొంచెం కారం తక్కువ అనిపిస్తే అప్పుడు అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం కూడా వేసుకోవచ్చండి. మా బాబు కొంచెం కారం తక్కువ తింటాడు కాబట్టి నేను యాడ్ చేయలేదు. సాల్ట్ చూసి వేసుకోండి. ఆ ముక్కలన్నీ అందులో వేసేసి మంచిగా కలపాలండి. ఇంకా మీకు వెట్గా కావాలి అనుకుంటే అక్కడ కొంచెం వాటర్ కొంచెం యాడ్ చేసుకోండి. దాని తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని హ్యాపీగా తినేసేయడమే. ఓం నమో